ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు టేస్టీగా అలాగే స్పాంజీగా హెల్దీగా రాగి పిండితో కేక్ తయారు చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే మీ ఇంట్లో బర్త్డేస్, యానివర్సరీ ఏవైనా వచ్చినప్పుడు సింపుల్గా ఈ విధంగా తయారు చేసేసుకోండి. ముందుగా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ అలాగే ఒక స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి అందులోనే 1 కప్పు వరకు రాగి పిండిని జల్లించుకోవాలి. లేదు నార్మల్ జల్లించుకున్న పిండి అయితే ఓకే. ఇప్పుడైతే నాది ఆడించిన పిండి అనమాట. సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా జల్లించుకుంటే ఆ తొక్క అనేది వస్తుంది కదా, పడేయచ్చు అనమాట. అలాంటివి ఉండడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఈ విధంగా జల్లించుకోవాలి. ఇందులోనే మనకి కొంచెం కలర్ కావాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కాజు, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఏ సీడ్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నాకు నచ్చినట్టు కట్ చేసి అయితే పెట్టుకున్నాను. జార్ని తీసుకొని అందులో మనం ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు, అలాగే 1/2 కప్పు వరకు బెల్లం. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఒక 2-3 ఎలాచీని, అలాగే 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలుని, 1/2 కప్పు వరకు ఆయిల్ని, సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం మిక్సీ పడితే క్రీమీలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించిన పిండి ఉంది కదా, అందులో ఇది కూడా వేసుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుని ఇందులోనే కొన్ని మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని సగం వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉన్న సగం పైన అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మన పిల్లలు కొంతమంది ఈ సీడ్స్ అనేవి తినరు కదా, ఇందులో వేసేసాము అంటే కేక్ కాబట్టి ఏ పిల్లలు కూడా స్కిప్ చేయరు, ఇష్టంగా తినేస్తారు. సో అందుకోసం అని చెప్పి నేను ఇందులో అయితే యాడ్ చేసేసి, సో ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసి, మైదా ఉంటే మైదా, గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో ఈ విధంగా ప్లేట్ని చక్కగా చేసుకున్న తర్వాత ఇందులో కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ పాటు ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. దాని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ ఏవైనా ఉంటే వేసుకొని చక్కగా మనం ముందుగా 10 మినిట్స్ పాటు ఉంచాం కదా కడాయిని, అందులో ఈ విధంగా దించేయాలన్నమాట. దించేసి మూత పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వదిలేసాము. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కేక్ అనేది ఉండాలి, లేదు అంటే కింద మాడిపోయి మంచిగా రాదు. సో 30 to 40 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చాక్తో కానీ లేదు అంటే స్పోక్తో కానీ స్పూన్తో కానీ ఏ విధంగా చెక్ చేస్తే దానికి తడి లేదు అంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే కేక్ అనేది మంచిగా కూల్గా అయిపోవాలి, అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. దానికి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. వేడిగా కంగారు పడి ఏమైనా తీసాము అంటే అసలు ముక్కలు అయిపోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. తర్వాత ఈ విధంగా చాకుతో చుట్టూ కూడా ఈ విధంగా చేసుకొని ఇంకా ఒక ప్లేట్ మీద మనం వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంక అస్సలు మా పిల్లలు అయితే అస్సలు ఆగడం లేదు. ఎంత వేగంగా కేక్ రెడీ అయిపోతే అంత వేగంగా తినేయాలి. సో అందుకోసం అని చెప్పి వాళ్ళే టప్ కొడుతూనే ఉన్నారు. సో ఫైనల్గా మా కేక్ అయితే చక్కగా చాలా బాగా అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడైతే మేము ఈ కేక్ని కట్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.